కాకినాడలో పెన్షన్ అందక మృతి చెందిన వృద్ధుడి కుటుంబానికి సీఎం జగన్ నష్టపరిహారం ప్రకటించారు. 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కాకినాడలో రూరల్లో పెన్షన్ అందక కె వెంకట్రావు అనే పెన్షనర్ గుండె ఆగి తనువు చాలించాడు. తూరంగి గ్రామానికి చెందిన వెంకట్రావు 1వ తేదీన పింఛను అందకపోవడంతో ఉదయం సచివాలయానికి బయలుదేరాడు. పెన్షన్ ఇప్పుడు వస్తుందో రాదో అన్న ఆందోళనతో అక్కడే కుప్పకూలి మరణించారు. వెంకట్రావు మృతి విషయాన్ని తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో చలించిన సీఎం జగన్ వెంకట్రావు కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పెన్షన్ ఎత్తున్నారని తెలితే ఈరోజు ఎవరంటే ఎప్పుడు ఇస్తారంటే అలా కాదు, నేను ఈరోజు వెళ్ళాలి, సచివాలయానికి వెళ్తాను, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో ఈ కార్డు చూపిస్తాను, చూపించి ఆ సార్తో మాట్లాడి వస్తాను. నాకు ఒకసారి ఆధార్ కార్డు ఇవ్వనేసి అడిగారండి. నేనేమో వచ్చి ఆధార్ కార్డు ఇచ్చానండి. నువ్వు తలుపులు వేసుకో, నేను వెళ్తున్నాను, వెళ్ళొస్తాను కనుక్కుని అనేసి వెళ్ళారండి బాబు. వెళ్ళండి, మంచి మనిషి అండి, అసలు జ్వరమని కానీ ఏమీ లేదండి బాబు, ఆరోగ్యంగా వెళ్ళాడండి బాబు. పెంచిని కోసమే పని అయిపోయాడు బాబు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వృద్ధుడు తెల్లవారేటప్పటికి నిన్న పెన్షన్ రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వాలంటీర్లు మేము ఇవ్వలేమని అంటున్నారని చెప్పి సచివాలయంలో అడుగుదామని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్పి ఆధార్ కార్డు తీసుకుని సచివాలయానికి వెళ్తూ సచివాలయం ఇంకా ఒక 50 మీటర్ల లోపు ఉందనగా కుప్పకూలి మరణించడం జరిగింది. వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. సుమారు 75 ఏళ్ల వయసులో కేవలం పెన్షన్ మీద ఆధారపడే కుటుంబంగా ఆ కుటుంబం ఇవాళ ఒక్కరోజు పెన్షన్ ఆలస్యమైతే కట్టకట్టలాడిపోయే పరిస్థితిలో ఏం జరిగింది, వస్తా లేదా అని అలా కర్ర పట్టుకుని సాయం తీసుకుని వెళ్తూ దారిలో అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆయన సంబంధిత అధికారులతో కూడా ఆదేశించారు. ఇప్పుడే నేను సీఎంఓ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. వారి ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియగా ఇవ్వడానికని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.